ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈరోజు వాగ్దానము అనే ఈ వాక్య ధ్యానంలో ప్రతిరోజు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈరోజు వాగ్దానము ఎఫెస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారయ్యుండక వాటిని ఖండించుడి. ఈ మాటను బట్టి మానవ జీవిత మనుగడలో అనుదినము మనము గ్రహించాల్సిన, మనల్ని ఆధ్యాత్మికంగా, సామాజికంగా, నైతికంగా, నీతి న్యాయములతో సత్యములను అనుసరించుచు జీవించగలిగినటువంటి స్థితిని కలుగజేయుచున్న కొన్ని సత్యములను మనము ఇక్కడ గమనించవచ్చును. మనము గమనించినప్పుడు మొదటిగా అక్కడ మాట్లాడుచున్నటువంటి మాటలు ప్రయోజనము లేని చీకటి క్రియలు అనేటి అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. రెండవది, వాటిలో మీరు పాల్గొనకూడదు లేదా వాటిని ఖండించాలి అనేటి, విసర్జించాలి అనేటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. 5 స్టార్ చాక్లెట్ గురించి అడ్వర్టైజ్మెంట్ను గమనించినప్పుడు అతడు చాక్లెట్ తినుకుంటా ఏమీ అనకుండా సైలెంట్గా ఉన్నట్టు మనం జ్ఞాపకం చేస్తుంది. కానీ అక్కడ అతడు సైలెంట్గా ఉన్నప్పటికీ ఒక అద్భుతం జరుగుతుంది. అక్కడ ఒక మరణించినటువంటి మనిషి లేచినట్లుగా చూపించబడుతూ ఉంటుంది. అలాగే మానవ జీవితము అనేది కూడా అనుదినము జీవిస్తున్నటువంటి జీవితము ఒక భయంకరమైన, ఒక కలుషితమైన, ఒకటి చీకటి కార్యములతో నింపబడిన, దుష్ట విషయాలతో నింపబడిన, పాపపు, అంధకారపు, అన్యాయము, అవినీతి, మోసము, ఈర్ష, దగ, ద్వేషములు, అసూయలు, సమస్తమైనటువంటి చెడు క్రియలతో నింపబడిన ఈ సమాజంలో, ఈ లోకంలో మానవుడు తప్పక జీవించాల్సిందే. అయినప్పటికీ ఈ భయంకరమైన, కలుషితమైన, దుష్టత్వ పరిస్థితులు కలిగినటువంటి ఈ సమాజంలో వీటిని ఎదిరించగలిగిన, వీటిని అధిగమించగలిగిన శక్తి మానవులకు మాత్రము ఉన్నది అనే సత్యము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఎట్లంటే, చీకటిలో ఒక లైట్ను మనం ఆన్ చేసినామనుకోండి, ఆ వెలుగు అనేది అక్కడ ఉన్న ప్రదేశం అంతటా కూడా ప్రసరించబడి చీకటిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చెడు విషయాలనేటి వెలుగులోనికి వస్తాయి. ఏది తప్పు, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము అనేటటువంటి విషయాలన్నీ కూడా అక్కడ బయలుపరచబడుతూ ఉంటున్నాయి. ఈరోజు వాగ్దానము గమనిస్తే కూడా అపోస్తుడైనటువంటి పౌలు ఈ మాటలు మాట్లాడుచూ ఉంటున్నాడు. ఏమని? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారయ్యుండక వాటిని ఖండించుడి అని గమనింప చేస్తున్నటువంటి విషయము మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, నిష్ప్రయోజనమైన దుష్ట క్రియలు, చీకటి క్రియలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ నీవు వాటిలో పాలువాడవై ఉండకుండా, ఇదిగో ఆ సమాజంలోనే నీవు జీవిస్తూ నీవు ఒక వెలుగు వలె ప్రసరించాలా, నీవు ఒక నీతిని కనపరచాలా, నీవు ఒక దుష్టక్రియను ఎదిరించగలిగినట్టు వాటితో ఏకీభవించకుండా నీ నీతిని లోకానికి ప్రకటించడానికి నీవు నీతి, న్యాయము అనేటటువంటి సత్యాలను గ్రహిస్తూ నీవు బ్రతుకుతే చాలు. ఈ లోకంలో అన్నిటికీ వెలుగు అనేది నీ జీవితమే ఒక సమాధానము, నీ క్రియలే ఒక సమాధానము, నీ ప్రవర్తననే ఈ లోకానికి ఒక సమాధానము. నీ చుట్టూ ఎన్ని చీకట్లు ఉన్నాయని అవసరం లేదు, నీవు ఒక వెలుగు వలె ఉంటున్నావా అనేది, చీకటితో ఏకీభవించకుండా వెలుగు వలె నీవు ఉండు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అనగా మన జీవితాలు అనేటివి ఈ చీకటి క్రియలు కలిగినటువంటి ప్రపంచములో ఒక వెలుగు సంబంధమైనటువంటి వ్యక్తులుగా బ్రతకాలి అనేది, ఒక లైటు వలె నీవు వెలగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి జ్ఞాపకం చేసినప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చి వెలుగుచుండెను, కానీ ఈ లోకము ఆయనను గ్రహించలేదు అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన వెలుగు వలె ఈ లోకానికి వచ్చినాడు. ఆయన చీకటితో ఏకీభవించలేదు, దుష్ట క్రియలతో ఏకీభవించలేదు. కానీ ఆ దుష్టత్వం కలిగిన, చీకటి కలిగిన ఆ ప్రపంచంలోనే ఒక వెలుగుగా ఆయన వెలిగినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మనము చీకటి లేదా దుష్టక్రియలకు సంబంధం లేకుండా ఉండాలి, కానీ
ఆ పనులను చేసేటటువంటి వారిని దూరం పెట్టకూడదు. వారితో ఈ వెలుగు అనేది ప్రసరించులాగున, వారు ఈ వెలుగు అనేది గ్రహించులాగున వారి చీకటి జీవితంలోనే నీవు ఒక వెలుగు వలె నీ క్రియలను వారికి అందించగలగాల. ఈరోజు క్రైస్తవత్వం కానీ చాలామందిని కానీ మనం గమనించినప్పుడు ఒక భయంకరమైనటువంటి సత్యం మనకు కనబడుతుందండి. ఎవరైనా చెడు కార్యములు, దుష్టక్రియలు, చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలు, పడిపోతున్నటువంటి స్థితులు ఉన్నాయనుకోండి, అలాంటి వారిని ఏం చేస్తున్నారంటే ఏలెత్తి చూపిస్తూ, అవమానిస్తూ, లేదా మూర్ఖంగా మాట్లాడుచు, అనేక విధాలుగా వారిని క్రిటిసైజ్ చేస్తూ, విమర్శిస్తూ వారిని దూరం చేస్తున్నారు. కానీ వారి జీవితాలలో ఒక వెలుగు నింపేటటువంటి వ్యక్తులుగా వారిని లేవనెత్తలేకపోతూ ఉంటున్నారు. ఇటు సందర్భంలో యేసుక్రీస్తుని ఒక మాట మన జ్ఞాపకం చేసుకోవాలా. ఏంటంటే, ఈ లోకమంతా పాపముతో నిండి ఉండగా, ఈ లోకమంతా చెడుతో నిండి ఉండగా, ఈ లోకమంతా దుష్టత్వముతో నిండి ఉండగా ఆయన ఒక వెలుగు వలె ఈ లోకంలో వెలిగి ఈ లోకానికి ఒక వెలుగును చూపించినాడు. అందుకే నేనే నిజమైన వెలుగును అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పగలిగినాడు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి చూపించవలసిన, గ్రహింప చేయవలసిన క్రియలు ఏమిటి అంటే వెలుగు సంబంధమైనటువంటి క్రియలు. నువ్వు చీకటితో ఏకీభవించకు, నువ్వు దుష్టత్వముతో ఏకీభవించకు, నువ్వు చెడు కార్యములతో ఏకీభవించకు. కానీ ఆ చెడు చేస్తున్నటువంటి విధానంలో నుంచి వారిని లేవనెత్తడానికి ప్రయత్నం చేయు అనేది ఈరోజు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలామంది మార్పు చెందకపోవడానికి కారణం ఏంటంటే, చీకటిలో బ్రతుకుతే చీకటిలోనే బ్రతుకుతాము, వెలుగు సంబంధులుగా ఉంటే చీకటిని వారిని దగ్గరికి రాకుండా వారిని దూరం చేస్తాం, వారిని కాపాడేవారు లేరు. అందుకే దేవుని వాక్యం లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేస్తే ఏమంటుంది? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మరి ఎవరు వారిని రక్షిస్తారు? ఎవరిని వారు లేవనెత్తుతారు అంటే, నీవు నేనే ఒక వెలుగు వలె ప్రకాశించినప్పుడు, ఒక వెలుగు వలె జీవించినప్పుడు, ఒక వెలుగు సంబంధమైనటువంటి క్రియలు కలిగి ఉన్నప్పుడు వారు మనల్ని చూసి నేర్చుకోగలుగుతారు. అందుకే నువ్వు దుష్టత్వముతో పాలివాడవై ఉండకు, దుష్ట క్రియలతో పాలివాడవై ఉండకు, కానీ నీ వెలుగు క్రియలతో వెలుగుతూ ఉండు. ఆ దుష్టత్వం విడిచిపెట్టి వారు వెలుగు దగ్గరికి వచ్చే అవకాశము ఏమైనా దొరుకుతుందేమో అని జ్ఞాపకం చేయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవిత పరిచర్యను చూసినప్పుడు ఈ సత్యం మనకు జ్ఞాపకం ఆయన పాపులతోనూ, ఆయన ఈ సుంకరులతోనూ, ఆయన వెలివేయబడినటువంటి వారితోనూ కలిసి జీవిస్తూ వారి జీవితాలలో ఒక వెలుగు నింపినాడు. వారితో ఏకీభవించలేదు, వారిని తనతో ఏకీభవించులాగన ఆయన వెలుగును ప్రసరింపచేసినాడండి. ఈరోజు ప్రతి విశ్వాసి పైన, ఈ వాక్యం వింటున్న మనందరిపైన ఉన్నటువంటి భారం ఏంటంటే, మనము వారితో పాలివారమై ఉండకూడదు, కానీ వాటిని ఖండించు విధముగా, వాటిని వారి జీవితంలో నుంచి తొలగించే విధముగా మనము వారి ఎదుట వెలుగు సంబంధుల వలె వెలగవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఈరోజు సువార్త యొక్క ఉద్దేశము కూడా, సువార్త యొక్క ప్రణాళిక కూడా అదే. ఒక మంచి వార్త మనం ఈ లోకానికి అందించగలుగుతున్నాము అంటే, ఈ దుష్టత్వము కలిగిన, చీకటి సంబంధ క్రియలు కలిగిన ఈ జీవితాలలో నీవు నేను ఒక వెలుగు వలె ప్రకాశించినప్పుడు వారి చీకటి క్రియలు అనేటివి బయలుపరచబడుతుంది. వారు వాటిని వదులుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అందుకే 12వ వచనంలో అంటున్నాడు, ఎందుకనగా ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. ఇలాంటి విషయాలను గురించి మాట్లాడుతున్నప్పుడు అవమానకరమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుచూ ఉంటున్నవి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయమున మనం ఏమి చేయకపోయిన అవసరం లేదు, వారితో ఏకీభవించవలసిన అవసరం మనకు లేదు. వాటిని ఖండించగలిగినటువంటి వెలుగు సంబంధమైనటువంటి జీవితము మనం జీవిస్తే చాలు. మనం మౌనంగా మన నీతి క్రియలను, మనం యథార్థంగా మన ప్రవర్తనను, మన విలువలను మనం కాపాడుతూ సమాజానికి వెలుగుగా జీవిస్తే చాలు. అది ఆటోమేటిక్గా అందరి జీవితాలలో ఒక వెలుగు దగ్గరికి వచ్చే అవకాశం దొరుకుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ సర్వశక్తి కలిగినటువంటి ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నిజమే ప్రభువా, ఈ లోకంలో నీవు ఒక వెలుగు వలె ఏ విధంగా ఈ లోకానికి వెలుగును అందించి ఉన్నావో,
నీ విశ్వాసులుగా నీతి క్రియలు జరిగించేటటువంటి న్యాయమును జరిగించేటటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి వారు ఆ దుష్ట క్రియలతో ఏకీభవించడం కాదు కానీ వాటిని తెలుసుకునే విధంగా నీతి క్రియలు ప్రచురించేటటువంటి బ్రతుకును ప్రతి బిడ్డకు మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఈ విధంగా మేము ఇప్పటివరకు వెలుగు సంబంధులుగా వారికి సాక్ష్యం ఇచ్చేటటువంటి జీవితం జీవించలేకపోతే మేము గ్రహించి వెలుగు సంబంధమైనటువంటి జీవితం వైపు వారిని ఆకర్షించే వెలుగు సంబంధ జీవితము మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో కన్నీళ్లతో, దుఃఖముతో, ఆయాసంతో, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆయా విధాల సమస్యల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉంటున్నాం. వారి కన్నీళ్లను, దుఃఖమును, బాధను, ఆర్థిక ఇబ్బందులను తొలగించి సమాధానము, నెమ్మదిని, కుటుంబంలో శాంతి సమాధానములను దయచేసి దీవించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఏ అక్కరలు, ఏ అవసరతలతో ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తున్నారో వారి అక్కరలు, అవసరతలను తీర్చి ఈ దినమున ఏది జరగాలని ప్రార్థిస్తూ ఉంటున్నారో వాటన్ని నెరవేర్చి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు నిండే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.